కౌశిక్ రెడ్డికి నన్ను మాట్లాడే నైతిక హక్కు లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అసలే లేదు. ఎందుకంటే ముఖ్యంగా కౌశిక్ రెడ్డికి కావచ్చు, ఆయన కూడా వివిధ పార్టీల నుంచి వచ్చే బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిండు. దీంట్లో కాంగ్రెస్లో ఉండే, వైసీపీలో ఉండే. బీఆర్ఎస్ పార్టీ అసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా, నేను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు ఈరోజు ఆకర్షిస్తున్నాయి. అభివృద్ధి చేసుకోవాలి జగిత్యాల నియోజకవర్గం అని. అదేవిధంగా ఈ కొత్త పథకాలు ఏవైతే ఇస్తున్నారో, రేషన్ కార్డులు కావచ్చు, ఇండ్లు కావచ్చు, నిరుపేద కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వడమే కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈ ప్రభుత్వంలో జరుగుతాయని చెప్పి నేను భావిస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను రాజీనామా చేస్తామని ఉందో వాళ్ళు గతంలో దాదాపు 40 మందిని 4 పార్టీలకి చేర్చుకున్నందుకు ముందు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి లేదా రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్కు క్షమాపణ చెప్పి వాళ్ళందరూ రాజీనామా చేస్తే తప్పకుండా నేను కూడా రాజీనామా చేస్తాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.